నెల్లూరు నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పట్టణాభివృద్ధి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల రాష్ట్ర మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ పొట్లూరు శ్రవంతులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సిటీ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, టిట్కో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించి చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, అల్లిపురం వద్ద నిర్మిస్తున్న టిట్కో ఇళ్లను అన్ని మౌలిక వసతులతో నిర్మాణ పనులను పూర్తి చేసి దసరా నాటికి లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. టిట్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన బ్యాంకు రుణాల మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు నగరాన్ని పర్యావరణ కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దడంతో పాటు నగరంలోని అన్ని పార్కులను సుందరంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో టిట్కో ఎండీ శ్రీధర్, మున్సిపల్ శాఖ ఈఎన్సీ ఆనందరావు, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, మున్సిపల్ ఎస్సీ సంపత్ కుమార్, ఎల్డీఎం శ్రీకాంత్, ప్రదీప్ కుమార్, మెప్మా పీడీ రవీంద్ర, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ శాఖ, ఇంజనీరింగ్ అధికారులు, టిట్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పరిధిలో చేపట్టినటువంటి కార్యక్రమాల మీద మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నటువంటి పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశలో మరి ముఖ్యంగా పట్టణ ప్రాంత పేద ప్రజలకు అందిస్తున్నటువంటి టిట్కో గృహాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అతి త్వరగా లబ్ధిదారులకు అందించాలనే వారి ఆకాంక్ష మేరకు ఈరోజు ఆ అంశాల మీద సమీక్షా సమావేశం జరిగింది. గౌరవ శాసనసభ్యులు నెల్లూరు అర్బన్ నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శ్రీ బొల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు మరి స్టేట్ నుండి మా ఎండి టిట్కో శ్రీధర్ ఐఏఎస్ గారు, అట్లాగే మా ఇంజనీరింగ్ చీఫ్ ఆనందరావు గారు, మరి అట్లాగే మా చీఫ్ ఇంజనీర్స్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి గౌరవ మేయర్ గారు, మరి అట్లాగే డిప్యూటీ మేయర్ గారు, ఇతర కార్పొరేటర్లు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా నెల్లూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, నెల్లూరు పట్టణ వాసులకు మెరుగైన సౌకర్యాలు, ముఖ్యంగా మౌలిక వసతులు, విశాలమైనటువంటి రోడ్లు, పచ్చదనంతో మరి పర్యావరణ కాలుష్యం లేని నగరాన్ని అందించాలి, మంచి పార్కులు తయారు చేయాలి అనే ఒక ఆలోచనతో గౌరవ శాసనసభ్యుల వారు ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి, రోజువారీగా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అర్జీలు కానివ్వండి, స్పందన కార్యక్రమం కానివ్వండి, వచ్చినటువంటి అన్ని అంశాల మీద కూడా వారు ఈరోజు స్టేట్ లెవెల్ నుంచి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వారి దగ్గర నుంచి కొన్ని పరిష్కార మార్గాల్ని వారు రాబట్టుకోగలిగారు. ప్రధానంగా టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో సుమారు 8,000 పైచలకు టిట్కో ఇళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అంటే 99% అవి పూర్తయినాయి. నీటి వసతి ఏదైతే ఉందో వాటర్ సప్లై శాశ్వత ప్రాతిపదికన వాటిని అందించే దిశలో మరి ముఖ్యంగా
ఈ సైడ్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్ని అసంపూర్తిగా మిగిలిన ఉన్న నేపథ్యంలో అన్నీ పూర్తి చేసి దసరా లోపల మొత్తం 8,000 పైచీలకు ఇళ్లను అందించడానికి ఒక ప్రణాళికను కూడా తయారు చేయడం జరిగింది. మరి పెండింగ్లో ఉన్నటువంటి వర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. మరి ముఖ్యంగా ఈ సైడ్ డ్రైన్స్ మరి సీవేజ్ ట్రీట్మెంట్ ఏవైతే ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో ఎస్టీపీలు గత కొంతకాలంగా మరి అవి పని చేయకపోవడాన్ని ఈరోజు ప్రధానంగా చర్చిస్తూ వాటి మరి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. వాటికి మరి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కానివ్వండి మరి ఇంకా ఇతర సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేసి త్వరలోనే వితిన్ ఏ వీక్ ఆ ఎస్టీపీలను కూడా త్వరలోనే మరి పనిలోకి అంటే పని చేయడానికి అనుకోగా వాటిని తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేయడం అయింది. ఏదేమైనప్పటికీ నెల్లూరు పట్టణం ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెండు మరి పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్న నేపథ్యంలో వేగంగా నెల్లూరు సిటీ విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో పట్టణీకరణ ఒక సమస్య కాకుండా అది అవకాశంగా మలుచుకొని నెల్లూరు పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించే దిశలో మరి ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మరి అధికంగా నిధులు కేటాయించి వీటిని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.